హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి కదా, 22వ తారీఖున పూజ చేసుకోవాలి రామచంద్రునికి 12:25 నుంచి. అందుకని మేము ఇవాళ పూజ చేసాము. ఎలా చేసామో మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలాగా సిద్ధం చేసుకున్నాను. ఇలా రాముడి వారి ఫోటో తుడుచుకొని శుభ్రం చేసుకొని ఇవన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో అక్షింతలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని నాకు భద్రాచలం నుంచి తెచ్చుకున్న రాముల వారి విగ్రహం ఉన్నది, అది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ పూజ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడేమో లక్ష్మీనారాయణని పెట్టుకున్నాను అనమాట. ఇదిగో రాముల వారి అక్షింతలు వచ్చాయి. ఈ అక్షింతలన్నీ గిన్నెలో వేసుకుంటున్నాను. వేసుకొని దేవుడి పక్కన పెట్టుకుంటున్నాను, పూజ చేసేటప్పుడు ఉంటే మంచిదనేసి. ఇప్పుడు ఇందులోని దీపాలు వెలిగించుకుంటున్నాను, ఒత్తులేసుకొని. ఈ పక్కన 2 కుందులు, ఇక్కడేమో పెద్ద దీపం పెట్టుకున్నాను సాయంత్రం వరకు వెలగడానికి. సాయంత్రం మళ్ళీ 5 దీపాలు పెట్టాలి కదా, అందుకని. తులసిమాల వేసుకున్నాను రామచంద్రుడి వారికి. తర్వాత పూలమాల వేసాను. ఐదు సంవత్సరాల తర్వాత మన రాముల వారికి పట్టాభిషేకం జరిగింది. అందుకని మన హిందువులందరికీ చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశం అంతా గర్వించగల సంతోషమైన రోజు అన్నమాట ఇవాళ. రాముల వారి అయోధ్యలో ప్రతిష్ఠించడం మనందరికీ ఆనందకరం అన్నమాట. అందుకని అక్కడ ప్రతిష్ఠించిన టయానికి 12:25కి మొదలుపెట్టి పూజ చేసుకున్నాము ఇంట్లోని. ఇలాగా మనకి ఇంట్లోని మా చెట్లకు పూసిన పువ్వులే అన్నీ కోసుకొని తెచ్చుకొని ఇలాగా అలంకరించుకున్నాను. మళ్ళీ రామరాజ్యం రావాలని కోరుకుంటూ 5 తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాసుకున్నాను. ఇలా రాసుకొని స్వామివారి చుట్టూ పెట్టుకున్నాము. గంధం పెట్టుకొని తిలకం పెట్టుకుందాము స్వామివారికి. ఆచమనం చేసి కలశ పూజ చేసుకొని స్వామివారు అష్టోత్తరాలు, రామరక్ష సూత్రాలు ఇవన్నీ చదువుకున్నాం అన్నమాట. శ్రీరామ రామ జయ జయ రామ అనేసి చదువుకున్నాము. పిల్లలము పెద్దలము అందరము ఈ దీపారాధన చేసేసి స్వామివారికి అష్టోత్తరాలన్నీ చదివేసుకొని పూజ చేసుకుని స్వామివారిని పూజించుకున్నాము మనస్ఫూర్తిగా. అష్టోత్తరాలు చేసుకొని ఇలాగా స్వామివారిని అలంకరించుకున్నాము. వినాయకుడికి పూజ చేసుకొని అట్టుపండు నైవేద్యం పెట్టాము. ఇప్పుడు వినాయకుడి అక్షంతలు నెత్తి మీద వేసుకొని ఇప్పుడు స్వామివారికి పూజ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ రామరాజ్యం వచ్చిందన్నంత సంతోషం కలిగిందనమాట. शक्तेस्ते रक्षितां रामनामाभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरान् नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च वयं
जगज्जैत्रैकमन्त्रेण रामन्नाम्ना विरक्षितं यः कण्ठे धारयेत्तस्य करास्तः सर्वसिद्धयः वज्रपञ्जरनामोदं यो रामकवचं स्मरेत् अव्यहताज्ञ सर्वत्र लभेत् जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने राम रक्षामि मम हरः तदा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकिः आरामः कल्पवृक्षाणां विरमाः सकलापदं శ్రీరామ రామ రఘునందన రామ రామ. ఇలాగా సలివిడి, వడపప్పు, పానకము, తాంబూలము ఇవన్నీ స్వామివారికి నైవేద్యం పెట్టాము. ఇలా ధూపం వెలిగించేసి స్వామివారికి చూపించి ఇప్పుడు నైవేద్యాన్ని చూపించాము. ఇప్పుడు తాంబూలం ఇచ్చాము స్వామివారికి, అమ్మవారికి. ఆచమనీయం. ఇప్పుడు ఆరతిస్తున్నాం. ఈ మంత్రాలు ఇవన్నీ మా అమ్మాయి చదివింది. మంత్రపుష్పం రాజాదిరాజాయ ప్రసయ సాహిని శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తద్ ఆత్మ ఓం తత్ సత్యం తత్సర్వం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయం విశ్వమూర్తిశం త్వం యజ్ఞస్వం వశత్కారస్వం ఇంద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరేరసమృత బ్రహ్మ భూర్భువస్వ ఈశాన సర్వవిజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిం బ్రహ్మణోధిపతిం బ్రహ్మా శివో మే అస్తు సదాశివం తద్విష్ణుం పరమపతంగం సదా పశ్యంతి సూర్య दिव्यवा चक्षुरातकं तद्विप्रो स विप्रेव जागृहं तस्य परब्रह्मया विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्. ओम जनकनन्दिन्ये विद्महे भूमिजाये धीमहि तन्नो सीतः प्रचोदयात्. ओम श्री सीता लक्ष्मण वायुपुत्र सहित रामचंद्र देवताभ्यो नमः. मंत्रपुष्पाञ्जलि समर्पयामि. मंत्रपुष्पाञ्जलि समर्पयामि. प्रदक्षिणं बयटिకి ఇలా మంత్రపుష్పం ఇచ్చుకొని ప్రదక్షిణ చేసాము. చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. ఈ పూజ ఇలా చేసుకున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రాముల వారిని ఇలాగా పూజించుకున్నాం అన్నమాట. ఎలా చేసామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దేవుడికి 2 దీపాలు దేవుడి మూల పెట్టాము. ఈ 2 దీపాలు దేవుడి మూల వెలిగించుకున్నాము. ఈ గుమ్మం దగ్గర 2 ప్రమిదలు వేసుకొని తమలపాకు వేసుకొని ఇక్కడ కూడా 2 దీపాలు వెలిగించుకున్నాము.
ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం వెలిగించుకున్నాము. మొత్తము 5 దీపాలు వెలిగించాలి కదా, అందుకని ఇలా వెలిగించుకున్నాం అన్నమాట. మీరు కూడా వెలిగించారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.